స్వామివారికి నమస్కరిస్తూ అయ్యా అంటే చాలా చిన్నవాడిని క్షమించాలి అని ముందుగానే అడుగుతున్నాను. ఏ తప్పు చేసినప్పటికీ మన్నించాలి. ఈరోజు మనం అంటే స్వామీజీ వారు యాక్చువల్గా ఎటువంటి సమావేశాలకి రారు, ఏ న్యూస్ ఛానల్లో కూడా ఇప్పటివరకు ఏ డిబేట్లో కూడా కనిపించలేదు. కానీ రిఫ్లెక్షన్ చేస్తున్నటువంటి పని నేటి సమాజానికి అవసరం నానా అని చెప్పి వారు చెప్పారు, ఆశీర్వదించారు. స్వామీజీ మీరు వస్తే బాగుంటుంది అనగానే వారు మా మాటని నిజంగా అంటే ఒక పుత్రవాత్సల్యంతో నన్న సరే మేము వస్తాము అన్నారు. దానికి ముఖ్యంగా స్వామీజీ ధన్యవాదాలు. అయితే ఈరోజు మనం మాట్లాడుతుంటూ ఉన్నాం అంటే కాషాయం. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కుంభమేళాలో మనం చూస్తే నాగసాధువులు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు. బట్ దానిలో ఉన్నటువంటి పవిత్రత విషయాన్ని పక్కన పెట్టి మనం మిగిలిన విషయాలపైన చాలా ఫోకస్ చేస్తున్నాయి మన మీడియా ఛానల్స్. అయితే సనాతన ధర్మం ఉండాలి ఉండాలి ఉండాలి, సనాతన ధర్మం గురించి మనం అందరం కూడా పోరాడాలి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. అసలు ధర్మం అంటే ఏంటి అనేది స్వామివారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్గచ్ఛవిం ఛత్రీభూతపణీంద్రమిందుదవళం లక్ష్మీన్ నృసింహం భజే. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సభాయై నమః. మమ్మల్ని పరిచయం చేస్తూ అమోఘేశ్పతి గారు ధర్మాన్ని విశ్లేషించమని, ధర్మం అంటే ఏమిటి, నహి సత్యాత్ పరో ధర్మ నానృతాత్ ఘోరపాతకం నాస్తి దానాత్ పరో బంధు తత్వమస్యాది లక్షణం. ఇది మనకు ధర్మము అంటే సత్యానికి మించినటువంటి ధర్మము ఒకటి ఇంకొకటి లేదు. సత్యం పాలించటానికి లోకంలో ధర్మం. సత్యం ఎవరు అంటే పరమాత్మ. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. గీతాలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రమాణం. సనాతనుడు అంటే ఏమిటి? బీజం మాం సర్వభూతానాం. కనిపించేటువంటి చరాచర జగత్తులో సర్వము కూడా అంతర్లీనంగా బీజరూపాత్మకంగా ఉన్నటువంటి ఏ సనాతనం అనేటువంటి ఈరోజు మనం ధర్మానికి ముందు సనాతనం అని చెప్తున్నామో అది సత్యస్వరూపం. ఎందుకంటే ఏదైనా వ్యాఖ్యానం సొంతంగా చెప్పటం వేరు, ప్రమాణంతో నిరూపించుకోవటం వేరు. అందుకే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం సనాతనుడైనటువంటి పరమాత్మ సత్యం. సత్యానికి మించినటువంటి ధర్మము లేదు. నహి సత్యాత్ పరో ధర్మ నానృతాత్ ఘోర పాతకం. కాబట్టి ధర్మాన్ని ఇంకొక రకంగా మనం ఎలా అంటే ధర్మాన్ని కాలాన్ని అనుగుణంగా ధర్మము యొక్క రూపురేఖలు మారిపోతూ ఉంటుంది. బాల్య ధర్మం వేరు. పిల్లవాడి దగ్గర మన ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది. అదే తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు ఒక ప్రవృత్తి ఉంటుంది. సంఘంలో జనాల దగ్గర ప్రవర్తించేటువంటి ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది. కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది, దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది, దేహాన్ని బట్టి ధర్మం మారుతుంది. వార్ధక్యంలో ఉండి పడుకోలేనటువంటి వారు, కూర్చోలేనటువంటి వారు వెళ్ళి పొర్లుదల్లాను పెట్టాలి అంటే అయ్యే పని కాదు.
అందుకు వారికి దేశకాల దేహ ధర్మాదులు అని 3 రకాలుగా విభజించారు. అన్నిటిలో సనాతనమైనటువంటిది ఏది అంటే హృదయంలో నుంచి చెప్పే వాక్కు ఏదైతే ఉన్నదో, కర్మల్లో అనేక రకములైనటువంటి వైవిధ్యములు కనిపిస్తాయి, కానీ మాటలలో ఆ వైవిధ్యము, భావనలో ఆ వైవిధ్యము కనపరచకపోవటం సనాతనం. కాబట్టి మనం చేతకానితనంతో ఏదైనా మాట్లాడచ్చేమో, కానీ భావనా శుద్ధి మాత్రం ఉండాలి. చేతకానితనంతో చేయలేక, ఇక్కడ చేతకానితనము అంటే వీలు లేకపోవటం అని అర్థం తీసుకోవాలి. ఎందుకంటే సభ అందరూ కూడా శ్రద్ధగా వినేటువంటి విషయం కనుక ఆ భావన మనలో ఎదుటి వాళ్ళల్లో కలగజేయాలి అంటే వాళ్లకు వీరు చెప్తున్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకు అర్థమైతే మన చేష్ట యొక్క ప్రాముఖ్యత అంతగా లేదు. అందుకే మనకు భారతదేశం అంతా కూడా సనాతనమైనటువంటి భావం మీద ప్రధానంగా పరమాత్మ గీతాశాస్త్రంలో అర్జునుడికి ఉపదేశం చేసినా కూడా నీ భావన చాలా ముఖ్యమయ్యా. కర్మణ్య కర్మయోః పశ్యేద కర్మణి చ కర్మయః. నువ్వు ఏమీ చేయలేదనుకుంటే ఏమీ చేయనట్టు కాదు, నేను అన్నీ చేస్తున్నాను అంటే నువ్వు చేయవలసిన పని చేస్తున్నట్టు కాదు. నువ్వు ఏది చేయాలో అది చేయకపోతే ఏదీ చెయ్యనట్టే, అన్నీ చేసినట్టే. ఇది ధర్మం. కాబట్టి మనం ఏం చేయాలి? భారతదేశంలో పుట్టినందుకు ఇక్కడ మళ్ళీ పరమాత్మ చెప్పిన మాట గీతా శాస్త్రంలో పరిపూర్ణంగా అంతర్గహనంగా మనం శోధన చేస్తే, నువ్వు ఒక రాజువి, నువ్వు దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నది. అలాగ దేశాన్ని రక్షించవలసినటువంటి, ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నది. కాబట్టి అప్పుడు నీ ధర్మం ఏమిటి అంటే యుద్ధాయ ధృత నిశ్చయ. కాబట్టి ఏ క్షణంలో మనం ఏం చేయాలో దాన్ని కాలయాపన చేయకుండా మనస్సునందు మనసా వాచా కర్మణ ఆ కాలంలో, ఆ ఊరిలో, ఆ దేశంలో ఈ దేహం చేయవలసినటువంటి పనిని నిష్పక్షపాతంగా చేయగలిగితే ధర్మం. అది మనం చేయగలిగేటువంటి స్ఫూర్తి ఎవరి నుంచి కలుగుతుందో అది ఉపదేశం. అందుకు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేశాడు. 18 రోజులు నిరంతరమైనటువంటి కురుక్షేత్రం జరిగి ధర్మం జయించింది. కాబట్టి ధర్మానికి పరిపూర్ణమైన అర్థం ఏమిటి అంటే ఉపదేశాత్మకమైనటువంటి గురువు యొక్క వాక్ ప్రభావ చైతన్యముల చేత ప్రేరితమైనటువంటి శిష్య హృదయాలు ఏది పని చేయాలో దాన్ని సత్య భావనగా చేసినట్టయితే లోకంలో సనాతన ధర్మము సుస్థిరమై ప్రవృద్ధిలో ఉంటుంది. ఇది ధర్మం. కాబట్టి ధర్మాన్ని ఇంకా మనం వచించాలి అంటే వేదంలో అనేక రకములైనటువంటి అర్థాలు మనకు చెప్తూ వస్తున్నారు. అంటే ఒకటే, ఏకం సద్విప్రా బహుదా వదంతి అనేటువంటి వాక్యం ఉన్నది కదండి. ఎందుకంటే మనకు కోశము ఒక ధర్మానికి అనేటువంటి అర్థాన్ని, స్థలాన్ని, కాలాన్ని, దేశాన్ని, యోగాన్ని బట్టి మారుస్తూ ఉంటుంది. ధర్మము అంటే యోగం అని అర్థం చెప్తోంది. కాబట్టి యోగము అంటే ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వారు యోగాన్ని ఆశ్రయించినట్టే, తపస్సును ఆశ్రయించినట్టే, విద్యను ఆశ్రయించినట్టే, లోకంలో పరమాత్మను ఆశ్రయించినట్టే, భయాన్ని త్యజించినట్టే, లోకంలో చేయవలసినటువంటి కర్తవ్యములను పరిపూర్ణంగా మానసికంగా అంగీకరించి చేయటానికి దృఢుడై ఉన్నట్టే. ఇది వేదంలో కొన్ని మంత్రాలు మనకు సమయం తక్కువ ఉండటం వల్ల, పైగా ధర్మము అనేటువంటి దానికి వేదంలో ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే ప్రజలు. ఎందుకంటే దేశ కాల దేహ ధర్మము, దేశధర్మం, కాలధర్మం, దేహధర్మం. కాబట్టి ధర్మము చేత మనము ఆచరింపబడేటువంటిది మన ఇంట్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఒక వాడలో ఆచరించేటువంటి ధర్మము చేత ఆ వాడలో మిగిలినటువంటి వారు కావచ్చు, ఆ వాడలో ఆచరించటం చేత దేశంలో మిగిలినటువంటి ప్రాంతాల వారు కావచ్చు, మనల్ని చూసి ఆచరించేటువంటి విధానాన్ని ధర్మము అన్నారు. అందుకే ధర్మేణ పాపమపనుతది తస్మాత్ పరమం వదంతి. ధర్మము చేత లోకంలో పాపం అనేటువంటిది చూడటానికి లేకుండా పోతుంది కనుక, పాపము చేసేటువంటి వారందరూ కూడా క్షయించిపోతారు కనుక, చేయాలన్న ఆలోచన చేసేవారు కాదు, చేయాలన్న ఆలోచన క్షయిస్తుంది కనుక ఒక్కరు ధర్మాన్ని ఆచరిస్తే, దీన్ని కృష్ణ పరమాత్మ గీతాశాస్త్రంలో కూడా యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠులైన వారు ఏ ధర్మాన్ని పరమంగా ఆచరిస్తూ ఉంటారో అది పరమోత్కృష్టమైనటువంటి ధర్మంగా మిగిలినటువంటి జనాలందరూ కూడా వాళ్ళను అనుసరిస్తూ ఉంటారట. చూడండి, కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి మాటల్లో ధర్మానికి పరిపూర్ణమైనటువంటి సారాంశము శ్రేష్ఠులు ఆచరించాలి, మిగిలిన వారు అనుసరించాలి.
మొత్తానికి ఇంతసేపు చెప్పిన ధర్మానికంటే కూడా కృష్ణ పరమాత్మ ముఖం నుంచి జాలువారిన వాక్యం మనం ఆచరించాలి, వీళ్ళందరూ పాటించాలి. ఇదే ధర్మం. ఆ ధర్మాన్ని సనాతన ఎన్క్లేవ్ 5 ద్వారా లోకంలో ఒకసారి ఉపదేశాత్మకంగా మనం చెప్పితే లోకం ఆచరిస్తుందేమో అని మీరు అన్నారు చూసారా, స్వామివారు ఏ డెబిట్లకు రారు అని. ఆ డెబిట్లకు రాకూడదన్న శపథాన్ని వదిలి ఈ డెబిట్కి వచ్చాం అందరినీ ప్రేరణాత్మకంగా. ఎందుకంటే ఉద్యుక్తులం కాకపోతే ఊచకోతకు గురవుతాము అని ఇందాక రంగరాజన్ గారు చెప్పారు. మేము ఎన్నో చోట్ల మాకు అవకాశం దొరికినటువంటి మాధ్యమాల ద్వారా చెప్తూనే ఉన్నాము. అది ఎంతవరకు చేరుతుందో లేదో తెలియదు, కానీ మనసులో ఉన్నటువంటి చిన్నపాటి కొరత అందరికీ చేరేట్టుగా ఒకసారి ముక్తకంఠంతో చెప్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉండగా మాకు దొరికిన మహదవకాశం అమోఘంగా దేశపతి రూపంలో, దేశానికి సేవ చేసేటువంటి రూపంలో ఇలాగ ధర్మం ఎదురొస్తుంది అని మేము భావించి ఇక్కడికి వచ్చాం. ఇది సనాతన ధర్మం. రెండో క్వశ్చన్కి మనం వెళదాం. స్వామీజీ, అయితే ఇక్కడ సనాతన ధర్మం గురించి ఇంతకుముందు చాలా మంది నిర్వచనాలు చెప్పారు స్వామీజీ. అయితే సనాతనం నిత్య నూతనం అంటూ ఉంటాం. మన సనాతనం నిత్య నూతనం. ఈరోజు మనం పాట కూడా అదే చేసాం, దాంట్లో లిరిక్స్ అదే. అయితే ఏమవుతుందంటే స్వామీజీ, ఈ సనాతన ధర్మం భారతదేశం అంటే భారతదేశంలో మాత్రమే సనాతన ధర్మం ఉంది, మిగిలిన భారతదేశం కాకుండా మిగిలిన దగ్గర లేదు అనేది ఒక భావన. అయితే భారతదేశంలో కూడా హిందుత్వం సనాతన ధర్మం అంటే హిందువులే సనాతన ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తారు, మిగిలిన వాళ్ళు పాటించరు అని. అయితే 8 నుంచి 9 రాష్ట్రాల్లో ఇప్పటికీ భారతదేశంలో హిందువులు మైనార్టీలు అయిపోయారు. 9 రాష్ట్రాల్లో అఫీషియల్గా, అది కూడా 4 సంవత్సరాల క్రితం జనాభా లెక్కల ప్రకారం. ఇప్పుడు వస్తే ఎంతమంది అవుతారో తెలియదు. మరి సనాతన ధర్మానికి మనం దూరం అవుతున్నామా, లేదా సనాతన ధర్మమే మనకు దూరం అవుతుందా? ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఎలా? నిత్య నూతనం అంటున్నాం, సనాతనం ఎప్పటికీ ఉంటుందంటున్నాం, కానీ ఒకవైపు ధర్మాన్ని మనం కాపాడకపోతే మరి ధర్మం ఇప్పటికి 8 రాష్ట్రాల్లో నుంచి దూరం వెళ్ళిపోతుంది. మరి ఎలా అనే ప్రశ్న మమ్మల్ని వేధిస్తుంది. ఇక్కడ ఒక చిన్న పరామర్శ మనం పురాణాలలో మనం గమనించినట్టయితే, మనిషి ఒక్కడే కాదండి ధర్మాన్ని పాటించేది. సనాతనమని మనం ఎందుకు పేరు చెప్తున్నాము అంటే, ఒకడు పాటిస్తే అది ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ ధర్మం అవుతుంది, లేదు ఒక దేశం పాటిస్తే దేశికమైనటువంటి ధర్మం అవుతుంది, లేదు ఒక రాష్ట్రమో లేకపోతే ఒక ఖండమో పాటించింది అనుకోండి, అది ఖండాంతర ధర్మం అవుతుంది. పంచభూతాలు ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కర్మలు మనం బాగా గమనిస్తే, సూర్యుడు తనకు నిర్దేశించినటువంటి సమయంలో ఉదయిస్తున్నాడు. ఏ ధర్మంతో ఉదయిస్తున్నాడు ఆయన? సనాతన ధర్మం అనేటువంటి ఒక నిబంధనతో సూర్యోదయం జరుగుతున్నది. రెండవది వర్షములు అదే కాలంలో, వర్ష ఋతువులో వర్షకాలంలోనే వర్షాలు పడాలి. ఎందుకు పడాలి? అది ధర్మం, ఆ వరుణుడికి ప్రపంచం ఇచ్చినటువంటి ధర్మం. భూమి ఏ కాలంలో ఏ పంట ఇవ్వాలో దానికి తెలుసు, కాబట్టి కృషి చేసేటువంటి శ్రామికుడు ఆ సమయంలో దుక్కి దున్ని నీరు పోస్తే అందులో నుంచి పంట వస్తున్నది. ఇది సనాతన ధర్మంలో అంతర్లీనమై ఉన్నటువంటిది. ఎండాకాలంలో మన దేహమంతా కూడా చలికాలంలో గడ్డగట్టుకుపోయి రోగాలన్నీ కూడా విజృంభించేటువంటి సమయంలో ఒక్కసారిగా మార్తాండుడు విజృంభించి మనకు వసంత ఋతువులో దేహాన్నంతా కూడా సుస్థిరపరిచేటువంటి ఉష్ణాన్ని పెంచేటువంటి తాపాన్ని కలగజేస్తున్నాడు. కొత్త చిగుళ్ళని ఇస్తున్నాడు, కొత్త పంటనిస్తున్నాడు, కొత్త ఆహారాన్ని ఇస్తున్నాడు. ఇదంతా కూడా సనాతన ధర్మంలో ప్రకృతి ఆకాశం చేస్తున్నటువంటి ధర్మం. వేడైతే చల్లగాలు వస్తుంది, చల్లగా ఉంటే వేడి కురిపిస్తోంది, ఆకలేస్తే అన్నం పెడుతోంది, దాహం వేస్తే నీళ్లు ఇస్తోంది. లేదు మనం ఉండాలి అనుకుంటే చెట్టు పుట్ట తనకు తాను సంహరించుకొని మనకు ఇల్లు గుడ్డ నీడగా ఒకటి మారుతున్నాయి. అవన్నీ అవి ధర్మాలు చేస్తున్నప్పుడు ఒక్క మనిషి మాత్రమే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు అనే మాట ఒప్పుకునే విషయం కాదు. ఎందుకు మనం సనాతన ధర్మాన్ని పాటించాలి అంటే, సనాతన ధర్మంలో ప్రకృతిని కాపాడుకునేటువంటి అనేక వనరులు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విషయం సనాతన ధర్మంలో ఉన్నది, మన గృహాన్ని కాపాడుకునేటువంటి విషయం సనాతన ధర్మంలో ఉన్నది, భావితరాలలో పిల్లల్ని కాపాడుకునేటువంటి ధర్మం మన సనాతనంలో ఉన్నది. ఈ తర్వాత మనం ఎదగవలసినటువంటి కాలంలో వచ్చేటువంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి సాహసోపేతమైన విద్య మన సనాతన ధర్మంలో ఉన్నది. కాబట్టి ప్రపంచంలోనే కాదు, విశ్వంలో సనాతన ధర్మము ప్రకృతికి అంతర్లీనమై ప్రవర్తిస్తున్నది. మనిషి అనేటువంటి వాడు ఆచరించటానికి యోగ్యుడు మాత్రమే తప్ప ధర్మాన్ని కాపాడే శక్తి మనలో లేదు. ఎందుకంటే ధర్మమే మనల్ని కాపాడాలి. ఎందుకంటే ధర్మో రక్షతి
రక్షితః ధర్మమేవ స్వయం హంతి. ఏమండి, ధర్మమే మనల్ని కాపాడాలి, ధర్మమే మనల్ని చంపాలి. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం మనకు ప్రాణంగా ఉంటుంది. ధర్మాన్ని వదిలేమా ధర్మం మనకు మృత్యువై అనుసరిస్తుంది. ఈరోజు మనం పడుతున్నటువంటి అనేక ఉద్రేకాలకు, దురాచారాలకు కారణం ఏమిటనుకుంటున్నాం మనం? లోకంలో ధర్మబుద్ధి దూరం కావటం అనేటువంటి విషయాన్ని కోసమేగా మనం ఇక్కడ కాన్క్లేవ్ పెట్టుకొని అందరూ సనాతన ధర్మాన్ని ఆత్మగా భావిస్తూ ఎవరెవరు ఈ లోకంలో ధర్మరక్షణార్థం జిజ్ఞాసులై ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఎందుకు వీళ్ళకందరికీ స్ఫూర్తిగా మనం మాట్లాడుతున్నాము అంటే, ఏది చేస్తే మనం చేస్తున్నది రైట్, ఒకటి మనం చేస్తున్నది కరెక్ట్గా ఉన్నది, ఇంకా మనం దీన్ని ఉధృతి చేసి లోకంలో ధర్మ పరిరక్షణార్థం ముందుకు వెళితే తప్పకుండా ధర్మము యొక్క ఉద్యమంలో మనం నిష్ణాతులమై విజయాన్ని పొందుతాము అనేటువంటి ఒక ఉత్సాహాన్ని కలగజేయటానికి ఈ వేదిక మనకు ఆకళింపు చేసేదానిగా కాంక్లేవ్ పెట్టుకున్నాం. అవునా కదా అండి? కాబట్టి మనిషి అనేటువంటి సనాతన ధర్మం పాటించేది చాలా అల్పమైనటువంటిది, కానీ సనాతనం నిత్యనూతనం. ఎలాగైతే రేపు తెల్లవారుజామున పరమాత్మ మీలో నిద్ర నుంచి పైకి లేచి మిమ్మల్ని మేలుకొలుపుతున్నాడో, ఆయన నూతనుడు కాకపోతే మనం లేయం. నిన్న పరమాత్మ ఈరోజు మనలో సనాతనుడిగా ఉద్భవించకపోతే ఈరోజు స్వామివారి ఇక్కడికి వచ్చేవారు కాదు. అంటే మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాం. అలాగని ఇక్కడ ఉన్నటి వాళ్ళందరూ కూడా ఆ స్ఫూర్తితో నిరంతరము ఈరోజు ఒక ఆలోచన చేశాం, కానీ సనాతన ధర్మంలో ఒక మెట్టు ఎక్కాం, రేపటికి ఇంకొక మెట్టు ఎట్లా ఎక్కాలి? ఆలోచన రూపంలో సనాతనుడు ఎప్పుడూ నిత్యనూతనుడే, ఉద్యమ రూపంలో సనాతనుడు ఎప్పుడూ నిత్యనూతనుడే, మనిషి యొక్క పరాక్రమ రూపంలో సనాతన ధర్మం ఎప్పుడు కూడా నిత్యనూతనమే. కాబట్టి హిరణ్యకశిపుడు పుడితే ప్రహ్లాదుల్లా సనాతన ధర్మం వస్తుంది, రావణాసురుడు వస్తే విభీషణుల్లా సనాతన ధర్మం వస్తుంది, లేదు ఇంకేదైనా ఆపదలు వచ్చాయనుకోండి కృష్ణ పరమాత్మలా సనాతనం వస్తుంది. ఈరోజు అమోఘ దేశపతి లాగా సనాతన ధర్మం వేదికెక్కింది. ఇలాగ అనేకాలు. ఎందుకంటే సభలో మంచి పని చేసినటువంటి వారిని, వారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మేము కీర్తిస్తూ మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ధర్మనిష్టకు ఎప్పుడు కూడా అభినందనలు చెబుతూ, సనాతనం నిత్యనూతనం పురా అపి నవం పురాణం. పురాణాల్లో 18 పురాణాలు వ్యాసుల వారు చెప్పారండి. 18 పురాణాలు వ్యాసుల వారే చెప్పారు. 18 పురాణాల్లో పేరు మార్చిన అర్థాలు మారలే. ఎక్కడో ఒక చోట సృష్టి ఉత్పత్తి ఉన్నది, ఎక్కడో ఒక చోట రాక్షస సంహారం ఉన్నది, ఎక్కడో ఒక చోట ఆ వంశానికి అంతిమం ఉన్నది, మళ్ళీ దాంట్లో భక్తుల యొక్క గాథ ఉన్నది, దుర్నాయకుల యొక్క హననం ఉన్నది, భక్తుల్ని ఉద్ధరించేటువంటి భవిష్యత్తులో మన ప్రణాళిక అందులో నిష్ట అయి ఉన్నది. ఈరోజు చదివినా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, రేపు చదివినా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నిన్న మనం వచ్చాము అంటే ఆ సమస్యకు పరిష్కారంతోనే ఈ వేళకు వచ్చాం. అంటే ఏ రోజుకు ఆ రోజు నిత్యనూతనం పురాణం, పురాణంలో దాగి ఉన్నది సనాతన ధర్మం. కాబట్టి సనాతనాన్ని నూతనం అనటానికి ఎంతో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ముక్తకంఠంతో ఏకవాక్యంగా చెప్పగలిగిన మాట ఏదైనా ఉన్నది అంటే సనాతనం నిత్యనూతనం. అయితే స్వామీజీ, మతము, ధర్మము, దేశము, వీటికి మీ ద్వారా నిర్వచనము, వీటి మధ్య గల సంబంధము. ధర్మము, దేశము, దేశకాల దేహ ధర్మాదులు అని మనం ఇందాక అన్నాం ప్రారంభంలో. ధర్మం అంటే ఏమిటి? దేశము నడవాలి అంటే ఒక నాగరికత కావాలి, అంతే కదండి. సివిలైజేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రీస్. ఈ సివిలైజేషన్స్ అనేటువంటిది దేని మీద నడుస్తున్నాయి? సంప్రదాయాల నుంచి నడుస్తున్నాయి, ఆచారాల నుంచి నడుస్తున్నాయి. ఆ సంప్రదాయంలో, ఆ దేశంలో ఏ మహర్షులైతే తపస్సు చేసి వాళ్ళు పూర్వం అనుభవించినటువంటి ఆనందాన్ని సంప్రదాయ ఆచార రూపాల్లో మనకు అందించారో దానిని మనం ఆపకుండా ముందుకు నడిపించి తీసుకువెళ్ళటం అనేటువంటిది దేశ ధర్మం. ఏమండి, ఇప్పుడు ఒక ఉదాహరణకు దేశాన్ని నియంత్రించేటువంటిది ఆచారమైతే, ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుతః. దేశంలో అందరూ ఒకటేగా ఉన్నారనుకోండి, ఆటవిక న్యాయం. లేదు, ఎవ్వరూ కూడా బట్ట కట్టుకోకుండా మాట మాట్లాడకుండా ఉన్నారనుకోండి, పాశవిక న్యాయం.
లేదు ఒక్కొక్కరు వారి వారి జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి విధానంలో శ్రమపడుతూ ఆహారాన్ని పండించుకుంటూ వివిధములైనటువంటి ఆచార వ్యవహారాలతో నిండి ఉండేదాన్ని మనం దేశం అంటాం, లేకపోతే దాన్ని దేశం అనం. దేశం ఎప్పుడు కూడా ఆచార వ్యవహారాలతో నిండి ఉంటుంది కనుక ఆచారం ఇచ్చింది ఎవరు మనకు? ఆ దేశంలో నివసించే పూర్వీకులు. ఆ పూర్వీకులు ఈ దేశాన్ని ఉద్ధరించడానికేగా ఆచారాన్ని ఇచ్చారు. ఆచారం అంటే ఏమి? ధర్మమే. ధర్మానికి అధిపతి అయినటువంటి పరమాత్మ ఎప్పుడు ఈ ధర్మాన్ని కాపాడుతూ మన యందు ఆచార రూపంలో నివసించేటువంటిదే దేశం. కాబట్టి దేశానికి ఆచారానికి ఎటువంటి సంబంధం ఉన్నది అంటే దేశానికి ఆచారానికి ధర్మ సంబంధమే ఉన్నది. భారతదేశంలో ఆపాదమస్తకం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేస్తే సంక్రాంతి చేస్తాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం దసరా శరన్నవరాత్రాలు చేస్తాం, శ్రీరామ నవమి చేస్తాం, ఉగాది పండగలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పూర్వీకులైనటువంటి మహర్షులు వాళ్ళ యొక్క తపోశక్తి చేత ఆచార వ్యవహారాలు ఎక్కడ కూడా భాష భిన్నమైనప్పటికీ కూడా ఆచార భిన్నత్వం కాకూడదు అని ఆపాదమస్తకము మనకు ఒక కాలమానికమైనటువంటి పట్టికనిచ్చి ఈ కాలమానంలో ఈ ధర్మాన్ని ఆచరిస్తే మన ధర్మము మీరు ఆచరించినట్టు. ఇది పండగ. పండగలో మహత్యాలు జరుగుతాయి, కొత్త బట్టలు కట్టుకోవాలి, పిండి వంటలు తినాలి అని కాదు. దేశమంతా దేన్ని ఒక్కదాన్ని ఆచరిస్తే అక్కడ ధర్మం ఆచరింపబడినట్టు. అందుకే మీరు ఇంతకుముందు ఒకసారి కలిసినప్పుడు మనం ఒక మాట అన్నాం, సంఘే శక్తి కలవు యుగే. కలియుగంలో ఎవరు గొప్ప? ధర్మం గొప్పనా, ప్రజలు గొప్పనా, మతం గొప్పనా, దేశం గొప్పనా? దేశంలో ఒకటే పద్ధతిని ఆచరించే మతము గొప్ప. దీన్ని బాగా అంతర్లీనంగా మనం ఆలోచన చేస్తే దేశంలో ఒకటే పద్ధతిని ఆచరించేటువంటి మతము గొప్ప. మతానికి కులానికి సంబంధం లేదు, మతానికి జాతికి సంబంధం లేదు, మతానికి వృత్తికి సంబంధం లేదు, మతానికి మనిషికి సంబంధం లేదు. కానీ ధర్మము చేత ఏకమైనటువంటి ఒక మతం ఉంది చూశారా, అది ఉత్కృష్టం. అంటే ధర్మము చేత ఏకం కావటము అంటే అందరూ కూడా వారి వారి పనులను నిర్వర్తించుకుంటూ దేశ సంరక్షణార్థం ఒకటిగా చేస్తారు చూసారా, దీన్ని సమైక్య మతం అని మనం పిలుస్తాం. వసుదైక కుటుంబకం, ఏక కుటుంబకం, అప్పుడు ఏముందండి? ఏకమతం. కాబట్టి ఇటువంటి తత్వాన్ని మనము పొందగలిగిన రోజున మొత్తం దేశము, మతము, మన ధర్మము మూడు కూడా ఉత్కృష్టమై ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దేశంలో వ్యవహరించే ధర్మము ఎంతమంది ఆచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఏకీకృతం చేసేటువంటిదే సంప్రదాయం, ఆచారం. ఆ ఆచారంలో నివసించేటువంటి అనేక వ్యవహారాలు. కాబట్టి ఒక దేశం ఒక వ్యవహారాన్ని ఆచరిస్తూ ఉన్నది, ఆ దేశమే గొప్పది, ఆ ఆచారం గొప్పది. దీన్నంతా కూడా ముక్తకంఠంగా నడిపిస్తున్నటువంటి ధర్మము గొప్పది. అంటే మీ ప్రశ్నకు సమాధానం వచ్చినట్టేనా? వచ్చింది స్వామీజీ. శుభం. స్వామీజీ, అయితే ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని వదిలి చాలామంది బయటకు వెళ్తున్నారు. మత మార్పులు జరుగుతూ ఉన్నాయి, అనేక లవ్ జిహాదులు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది హిందూ స్త్రీలు, ఆడపిల్లలు లవ్ జిహాద్ బారిన పడుతున్నారు, ఆ తర్వాత చస్తున్నారు. కానీ ఇక్కడ అందరికీ కారణం ఏమై ఉంటుంది? ఎందుకు ఈ ధర్మాన్ని వదిలి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు? ఈ విషయాన్ని మేము అదిగోండి, మనకు ఎంవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, 2020లో రామతీర్థ ఘటన జరిగినప్పుడు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు యాత్ర చేస్తూ ఎందుకు మనం మత మార్పిడికి గుడి కావాల్సి వస్తుంది, ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి, దేవాలయాల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలను ప్రస్తావిస్తూ తమరితో కూడా ఒక్క మాట అన్నాం. ఆ రోజు పూర్తిగా అనలేదు. మనకు 30 నుంచి ఇందాక ఒకసారి మనకు రంగరాజన్ గారు చూపిస్తూ దేవాలయాల మీదుగా జరిగినటువంటిది 30 to 87 అని ఒక నెంబర్ చూపించారు పైన. అంటే ఆ మధ్యలో విచ్ఛిన్నమైనటువంటి సంప్రదాయం ఎలా వచ్చింది? అదే టైం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పుకు గురి కావటం. ఆధునిక విద్యను అభ్యసించొద్దని మేము చెప్పం, మన సనాతన ధర్మాన్ని చెప్పేటువంటి వారిని పోగొట్టుకున్నాం. ఆనాడు ఉన్నారు మహామహానుభావులందరూ కూడా చెప్పేవాళ్ళు, ఇంతటి రవాణా సౌకర్యం లేదు. అందుట్లో కొత్తగా వచ్చినటువంటి రాజ్యాంగ సవరణలన్నీ కూడా అందరికీ ఆధ్యాత్మికతమైనటువంటి సనాతన ధర్మం పట్ల శ్రద్ధను తగ్గించి ఆధునిక భావనలతో విజృంభించేటువంటి వ్యవహార ధోరణి రాజకీయ పరంగా నడుస్తూ వచ్చింది. సనాతనమైనటువంటి విద్యా వ్యవహారాలకు దూరం కావటం చేత వాళ్ళు కొంత వయస్కులైన తర్వాత వాళ్ళకి ఇప్పుడు సనాతన ధర్మం గురించి చెప్తూ ఉంటే ఎక్కేటువంటి పరిస్థితి, వాళ్ళకు వినిపించుకునే పరిస్థితి లేదు.
పోనీ ఒకవేళ మారుదామును ప్రయత్నం చేస్తే ఆహార జీవితాదులకు లోటు వచ్చే పరిస్థితి అయిపోతుంది. ఈ విషయాన్ని మేము 2020లోనే ప్రతి చోట చెబుతూ వచ్చాం. ఎంతైనా సరే ఒక తరం పోయిందయ్యా, రెండో తరమైనా సరే మీ పిల్లలకు మన మన సంస్కార విద్యలు ఏవైతే ఉన్నాయో, వేదం చదువుకునేటువంటి ఆచారం ఉన్నటువంటి వాళ్ళకు వేదం, ఇంట్లో సంగీతం, ఆయుర్వేదం, ఇంకా సంస్కృతం ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకు కూడా వాళ్ళకు నేర్పించండి. కొంతకాలం గడిచేటప్పటికీ మన గ్రంథాల మీద అవకాశం వస్తుంది, అవగాహన పుడుతుంది. ఈ అవగాహన పుట్టడం చేత ఏది ధర్మము ఏది అధర్మము అని విచక్షణ చేసుకునేటువంటి స్వసామర్థ్యం వస్తుంది. లేకపోతే ఒకసారి వచ్చిన తర్వాత చెప్పేది వినాలి అంటేనే మనకు విద్యతో సమానం. 23 ఏళ్ళు వచ్చిన వాడికి నేను పురాణాలన్నీ వినిపిస్తానని మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు వినే ఓపిక ఆయనకుండదు. ఎందుకంటే వెనకాల సంసార భారం, పిల్లల భారం, అక్కడ ఒక పక్క ఉద్యోగ భారం, అందులో మన కాంపిటీషన్. ఉద్యోగం ఇప్పుడు ఏమైపోయింది అంటే విద్య దగ్గర కాంపిటీషన్, స్కూల్లో కాంపిటీషన్, ఉద్యోగంలో కాంపిటీషన్, ఇవన్నీ జరగటం ఒక ఎత్తు అయితే పెళ్లిళ్ళల్లో కాంపిటీషన్. ఇవి ఏవి జరగకపోయేసరికి జీవితంలో వారికి సనాతన ధర్మము అని పేరు చెప్పాలి అంటేనే భయపడేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇంతకంటే మూలమైన వ్యవహారం మేము మన హనుమకొండలో కూడా ఇదే విషయం చెప్పాం. వరంగల్లో కుటుంబ వ్యవస్థను మన వాళ్ళు చిన్నాభిన్నం చేసి పడేశారు. ఒకప్పుడు ఇంట్లో 20 మంది ఉండేవారండి. 20 మంది ఆడపిల్ల బయట వెళ్ళేటప్పుడు అన్నో, తమ్ముడో, మామో, బావో, తాతగారో తోడు వెళ్ళేవారు. ఈరోజు అటువంటి పరిస్థితి మనకు లేకపోయింది. కారణం ఏమిటి అంటే ఇంట్లో 2, మాకొక్కరు అంటున్నారు. ఆ ఒక్కరు బయట పోతే వీళ్ళిద్దరు కూడా బయట పోతున్నారు ఉద్యోగాల్లో. ఆ పాప వచ్చేంత వరకు మనకు భయమే, తండ్రి తిరిగి వచ్చేంత వరకు కూడా భయమే. ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, తల్లి తిరిగి వచ్చేంత వరకు కూడా భయమే. దీనికి కారణం ఏమిటి అంటే కుటుంబాలు సపరేట్ కావటం, విడిపోవటం, అపార్ట్మెంట్ కల్చర్లు రావటం. అపార్ట్మెంట్ కల్చర్లో అందరూ కలిసి ఉండాలి అనేటువంటి వసుదైక కుటుంబక నినాదంతో మనం అపార్ట్మెంట్లో ఉంటున్నా మనకు అటువంటి సహకార భావన ఉన్న ఎదుటివారి అపార్ట్మెంట్లో ఇంకొక మతాలు వారు ఉంటే వాళ్ళకి ఆ భావన ఉండట్లేదు. మనం సంక్రాంతి చేస్తే వారికి నచ్చదు, మనం దీపావళి చేస్తే వాళ్ళకి నచ్చదు, మనం గొబ్బెమ్మలు పెడితే వాళ్ళకి నచ్చదు, మనం దీపాలు పెడితే వాళ్ళకి నచ్చదు, ఇంటికి పసుపు కొమ్ములు పెడితే నచ్చదు, మనకి ఇంటికి తోరణాలు కడితే వారికి నచ్చదు, ఆఖరికి ఇల్లు తీసి సాయంకాలం పూట మనము ఎదురుగా లక్ష్మీ పటం పెడితే కూడా వారికి నచ్చదు. ఇటువంటి పరిస్థితుల్లో సస్టైన్ కావటమే కష్టంగా ఉన్నప్పుడు ఇందాక మన వారు ఇంగ్లీష్లో మాట్లాడారు, కానీ నాకు ఒక్కటి అర్థమైంది కొంతవరకు. ఎందుకంటే రీసౌండ్ రావటము, తర్వాత మిగిలినటువంటి కొంత భాష వారికి ఉన్న చాకచక్యం, మాకున్నటువంటి దాన్ని ఏమంటారు చాకచక్యం లేకపోవటం, వీటిల్లో ఒకటి మాత్రం వారి భావన నాకు అర్థమైంది. ఏమిటి అంటే ఎందుకని హిందువులు ఏకం కారు. మొత్తం వారి యొక్క వాక్ సారాంశం అంతా కూడా ఇదే. ఎందుకని హిందువులు ఏకం కారు అంటే మన వాళ్ళల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది. నేను హిందూ ప్రేమికుడిని, విపరీతమైనటువంటి మన వాళ్ళు ఎవరిని కూడా చిన్న మాట అంటే ఊరుకునేవాడిని కాదు. ఎందుకంటే మనకు ఆ స్థానం ఇచ్చారు గురువులు గారు. కాకపోతే మనలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏమిటంటే స్టార్టింగ్ ట్రబుల్. ఒక చోట మనం ఇదిగో ఇది సనాతన కేంద్రం, మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఇక్కడికి రండి, మేము మిమ్మల్ని తరబేదిస్తాం. పూర్వకాలంలో ఉద్యమాలు చేశారు, స్వాతంత్ర సమరయోధుల్లో ఉన్నారు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్నవన్నటువంటి కూడా సంస్కార విద్యలు, యుద్ధ విద్యలు, దేశాన్ని రక్షించుకునే విద్యలు కనుక ఒక్క మాట కూడా పడేవారు కాదు. ఈరోజు అభద్రత దేశంలో పూర్తిగా పెరిగిపోయి మనం బయట వస్తే మన వాళ్ళకి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక మహాభయము తాండవం చేసినంత కాలం మనం హిందువులు ఒకరుగా ఉండలేము. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు మేము చాలామందిని చూస్తున్నాం, బయట వచ్చి స్వాముల వారిని ఏమి అడగాలి అనేటువంటి విషయం కూడా ఈరోజు అందరికీ పోయిందండి. సంస్కారంలో ఇప్పుడు ఒక పీఠం జగద్గురు స్థానం, జగద్గురు స్థానంలో మనం పోతే వీరి దగ్గర ఒక భగవద్గీత మనం అడుగుదాం, లేదు అంటే ఆధ్యాత్మికంలో ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకొని అఖండంగా సాధన చేసి తద్వారా దైవికమైన మహత్యాన్ని మనం చూపిద్దాము అనేటువంటి ప్రజలు పూర్వం ఉండేవాళ్ళు. మా గురువుగారు చెప్పేవాళ్ళు, మేము వారి దగ్గరికి పోయాం, వారికి ఉపదేశం చేశాం, వారింటికి వెళ్ళారు. ఇక్కడ చాలామంది ఇంట్లకు గురువులు గారు వెళ్ళారు. ఈరోజు మన దగ్గరకు వస్తే ఏమైపోతుంది అంటే ఇంట్లో పిల్లలకు వివాహ సమస్య, ఉద్యోగ సమస్య, ఇల్లు సమస్య, ఫారిన్ సమస్య, ఇది లేకపోతే ఆరోగ్య సమస్య. ఈ సమస్యలు మనం అంటే వాళ్ళని మనం తప్పులు పట్టట్లే, ఆ బాధలు ఎక్కువైపోయినాయి, అభద్రతా భావం ఎక్కువైపోయింది. ఈ అభద్రతా భావనకంతా కూడా భరోసా ఇచ్చేటువంటి ఒక సనాతన కేంద్రము గాన ఇందాక మేము మన ప్రోమో చూసాం. ఆ ప్రోమోలో సనాతన స్కూల్ అని చెప్పి ఒక మాట మనం దాన్ని ఆరంభం కూడా చేయబోతున్నామని విందాం, అది చేద్దాం మనం. అలాంటి ఒక కేంద్రం మనకు కావాలి.
మేమంతా యూట్యూబ్లో అనేక ధార్మికమైనటువంటి రూపాలు ఈరోజు రకరకాలుగా ధర్మ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి వారి శక్తి అనుసారం మేమందరము ఒకటే చూపించగలగాలి. నేను వేరు, అమోఘ దేశపతి గారు వేరు, వారు వేరు, వీరు వేరు అని కాదు, మేమంతా కూడా ఒకటమే అని చూపించాలి. మేము కదిలితే యావత్ దేశము హిందూ ధర్మము కదులుతుంది, సనాతన ధర్మము మేలుకుంటుంది. మేము సనాతన ధర్మ సంరక్షణార్థమే ఉన్నాము. మీ హిందువులలో అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన హిందువులని కాదు, మీరుగా భావించేటువంటి వారు వేరు వీరు వేరు అనుకుంటున్నాము, అది ఏమీ లేదు. మీ కొరకు మేమున్నాము అని ఒక చిన్న భావన కలగజేస్తే తప్పక మన వాళ్ళందరూ ఒకటవుతారు. అది చేయటానికి ఏం చేయాలో మనం ఆలోచించాలి. కాబట్టి దీనికి ఇంతవరకే సమాధానం చెప్పగలుగుతామండి. ఇంకేదైనా ఉంటే ప్రయత్నపూర్వకంగా లోకంలో ప్రయోగాత్మకంగా చూపించటమే తప్ప వాక్కులలో ఇంతవరకు మనం చెప్పి వారికి భరోసా ఇవ్వగలుగుతాం. సనాతన ఎన్క్లేవ్ 5th ఎన్క్లేవ్ జరుగుతోంది, దానికి స్వామివారు వచ్చారు. స్వామివారు ఒక భరోసాని ఇస్తున్నారు. ఏమిటి అంటే, ఇప్పటికైనా మనం మేలుకుందాం, మీ కొరకు మనమందరం ఉన్నాం, మా కొరకు మీరు రండి, మన భారతదేశంలో ధర్మాన్ని మనం ఆచరిద్దాం, కాపాడుకుందాం. ఖచ్చితంగా ఇంకొంచెం గట్టిగా చెప్పాలి కొట్టి మనము ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామీజీ, మరొక ప్రశ్న. అయితే ఇక్కడ ముఖ్యంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళే హిందువులే అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అంటే ముఖ్యంగా కాషాయధారులను అంటే సన్యాసులని, వారు రాజకీయాల్లోకి వస్తే ఒకటి, రాకుండా ఉంటే ఒకటి. రాకపోతే ఏం చేస్తున్నారయ్యా అంటారు వీరే. ఒకవేళ వస్తే అసలు స్వామీజీలకు రాజకీయాలు ఎందుకయ్యా, సర్వసంగ పరిత్యాగులు అని చెప్పేసి వీళ్ళే మాట్లాడతారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? నేటి రాజకీయానికి పూర్వకాలపు రాజకీయానికి సంబంధంతో మాట్లాడకుండా ఒక మాట మనం చెప్పాలి అంటే, సన్యాసం వేరు, పీఠాధిపత్యం వేరు. ఇది మనకు విద్యారణ్యుల వారు, శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి వాక్యం. అది పీఠాధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు రాజగురువుల స్థానంలో అంటే వారు ఆ స్థానాన్ని అధిరోహించి రాజులకు విద్యా వినయాది సమస్తమైనటువంటి ఉపదేశముల చేత ధర్మాన్ని రక్షించేటువంటి ఉపదేశాలు వీరే చేసేవారు పూర్వకాలంలో. అటువంటి ఆ కాలం వేరు. దాని గురించి ఇప్పుడు మనం ఆ కాలాన్ని ఈ కాలాన్ని తీసుకొని అనుసంధానం చేసుకోలేం. ఇప్పటి కాలం పూర్తిగా రాజ్యాంగాలన్నీ కూడా మనకు మారిపోయాయి. యతులకు మనకి ఏం చెయ్యాలి అంటే, నిరాశీర్ యతచిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. ఇది మనకు గీతాశాస్త్రంలో పరమాత్మ చెప్తున్నటువంటి మాట. నాయనా, నువ్వు దేన్ని కూడా పరిగ్రహణ లేకుండా చేసేటువంటి కర్మ చాలా గొప్పది. రాజకీయంతో సంబంధం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని సభా మధ్యస్థంగా మనం చెప్పటము అనేటువంటిది, ఎందుకంటే కొంతమందికి ఇబ్బంది కలగజేస్తుంది. నేను చెప్పేటువంటి మాట కొంతమంది ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బంది కలగజేస్తుంది, లేనటువంటి వాళ్ళకు సంతోషం కలగజేస్తుంది. ఈ సభలో నేను చెప్పబోయేటువంటి మాట ఎందరికో పరిష్కారం చూపించాలి అనేటువంటి విషయంతో ఒక మాట. రాజకీయంలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు యతుల యొక్క పాత్ర ఉన్నది. అది కూడా ఎంతవరకు ఉన్నది? నాకేదైనా స్వలాభము కొరకు రాజకీయాన్ని ఆశ్రయించకూడదు. అనాశ్రితం కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ అని మనకు గీతాశాస్త్రం 6వ అధ్యాయం 1వ శ్లోకం. ఏ కర్మఫలాన్ని ఆశ్రయించకుండా మా దగ్గరకు వచ్చి ఇది ఈ రకంగా నడుస్తున్నది, ఇది ధర్మమా అధర్మమా అని అడిగితే చెప్పగలిగినటువంటి మా అంటే యతి మండలికి చెప్పటానికి అధికారం ఉన్నది. వాళ్ళు ఏదైనా సహాయం కోరితే చేయటానికి అధికారం ఉన్నది. ఎందుకంటే విద్యారణ్యుల వారు కత్తిపట్టి యుద్ధము చేసినటువంటి చరిత్ర మనకు తెలుస్తున్నది. తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు సైన్యం తక్కువైతే విద్యారణ్యుల వారి యొక్క మంత్ర ప్రభావము చేత అనేక రకములైనటువంటి కథాకహనాలు ఉన్నప్పటికీ కూడా కుందేళ్లు వేటకుక్కల్ని తరిమినటువంటి కాలం, విద్యారణ్యుల వారు కత్తిపట్టి యుద్ధం చేసినటువంటి కాలం మనకు కనిపిస్తున్నది చరిత్రను మనం పరిశీలిస్తే. అందుకే ఒక మాట మన గురువు గారు అంటూ ఉంటారు, అజ్ఞాతంలో ఉన్నంత మాత్రాన బొహండల అర్జునుడు కాలేకపోవట్లేదయ్యా, ఆ అజ్ఞాతవాసం తీరితే తెలుస్తుంది అర్జునుడు యొక్క కురుక్షేత్రం అనేవారు. ఈరోజు అజ్ఞాతంలో ఉన్నారు, అనుష్ఠానంలో ఉన్నారు అన్నంత మాత్రాన యతులందరూ కూడా కేవలం హిందూ ధర్మానికి దూరంగా ఉన్నట్టు కాదు, పరమాత్మను ఆరాధిస్తూ ఉన్నాడు. పరమాత్మ సమయ సంజ్ఞ ఒకటి లభిస్తే ఎప్పటికైనా దేశానికి
సన్మార్గం చూపించగలిగినటువంటి ఒక ద్రోణాచార్య స్థానంలో యతులు తప్పకుండా ఉంటారు, అర్జున స్థానాన్ని పోషించే తీరుతారు. ఇది సభలో మేము చెప్తున్నటువంటి మాట. ధన్యవాదాలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్ చెప్పండి. ఎందుకంటే మనకిచ్చింది పరమాత్మ కంఠం ఒకటే, దాంతో స్వేచ్ఛగా చెప్పగలిగినటువంటి నామాన్ని చెప్తేనే మన హిందుత్వం మనకు గుర్తింపబడుతుంది. జై శ్రీరామ్. ఇది స్వామీజీ క్షాత్ర ధర్మం. అవును, క్షాత్రం అది కూడా ధర్మమే. అవును. కానీ క్షాత్ర ధర్మం హిందువులకు లోపించింది, అది వాస్తవం కూడా నిజమే. క్షాత్రధర్మము లోపించటానికి గల కారణాలన్నీ కూడాను అనేకాలు ఉన్నాయి. పూర్వకాలంలో క్షాత్రధర్మాన్ని చెప్పేటువంటి గురువులు ఉండేవారు. ఏమండి, ఇప్పటి కాలంలో వైదిక ధర్మాన్ని చెప్పేటువంటి గురువులు ఉన్నారు, జీవిత కాలానికి కావలసినటువంటి శాస్త్ర విద్యలు చెప్పేటువంటి గురువులు ఉన్నారు, ఆధ్యాత్మిక విద్యలు చెప్పేటువంటి గురువులు ఉన్నారు. ఆ తర్వాత లోకానికలో ఇప్పుడులో ఉండేటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో హోన విద్యలన్నింటినీ చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ క్షాత్రధర్మానికి సంబంధించినటువంటి విద్యల్ని చెప్పేటువంటి గురువులు లోపించారు. సంస్థానాలుగా ప్రతిదీ బిజినెస్ అయిపోయింది. ఆఖరికి సభలో నేను ఈ విషయాన్ని, నా బాధను నేను మీతో ఎన్నోసార్లు పంచుకున్నాను. వృత్తికి కులానికి సంబంధం లేదండి. కాకపోతే మన వృత్తుల్ని మనం ఏం చేశాము, మానేసుకొని ఇంగ్లీష్ విద్యలు చదువుకోవటం వలన ఈరోజు మనకు వృత్తి విద్యలన్నీ కూడా ఎదుటివారికి బిజినెస్ రూపంలో అప్పచెప్పేశాం. ఒక కుండ కొనాలన్నా మనకు వాళ్ళు బిజినెస్ చేసి ఒక ఆర్గానిక్ కుండ, ఇనార్గానిక్ కుండ, ఆర్గానిక్ మట్టి, ఇనార్గానిక్ మట్టి, హైబ్రిడ్ కాయ, నాటుకాయ, దేశీ కాయ, దేశీ పాలు, జెర్సీ పాలు, నాటు పాలు, ఇవి ఇట్లా పరిస్థితికి మనం దిగజారిపోయాం. అంటే ప్రతిదీ కూడా బిజినెస్తో ముడిపడిపోయింది. ఈరోజు డబ్బులు లేకపోతే ఒక కనీసం పాలు తాగే పరిస్థితి లేదు. అది కూడా మంచి పాలు తాగాలంటే ఎక్కువ డబ్బులు ఉండాలి. ఏమంటే ఆర్గానిక్ ఫుడ్ తినాలంటే ఎక్కువ డబ్బులు ఉండాలి, ఇనార్గానిక్ ఫుడ్ తినాలి అంటే ఎట్లున్నా పర్లేదు. దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే పౌరుషం ఆహారం నుంచి వస్తుంది. ఆహారం హైబ్రిడ్ అయిపోయింది, ఆహారం కలుషితమైపోయింది. ఆర్గానిక్ ఆహారాలు తిందామని అనుకుంటే ఆహారంలో వ్యాపారత మొదలయ్యింది. పంటలలో మందులు పెట్టి పండించేటువంటి పంటలు బాగా తయారైపోయాయి. పూర్వకాలంలో 50 ఏళ్ళు ఎంత అన్నం తిన్నప్పటికీ కూడా రోగాలు, 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు డయాబెటీస్ లాంటి మహారోగాలన్నీ కూడా దేహం మీద దాడి చేస్తున్నాయి. కారణం ఏమిటి? ఆహారంలో మనకు భారతదేశంలో సనాతన ధర్మాన్ని దెబ్బకొట్టడానికి కేవలం దేవాలయాలనే మనం చూస్తున్నాం, హిందువులనే కొడుతున్నాం అంటున్నాం. కానివ్వండి, దీనికంటే ముందుటి నుంచి ఆహారం దగ్గర, వస్త్రాల దగ్గర, విద్య దగ్గర, భావన దగ్గర, మహిళల దగ్గర దేశంలో సకలము కూడా అంతకు ముందు నుంచినే యాంటీ హిందూయిజం అనేటువంటిది వ్యాపించుకుపోయింది. ఆ తరువాత దేవాలయాల మీదకి వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆహార విషయంలో, క్షాత్ర విషయంలో చప్పబడిపోయి ఉన్నామో ఆ తర్వాత దేవాలయాలకు వచ్చేటప్పటికి మనం ఏడుస్తూ బాధపడుతూ ఇలా సభలు పెట్టుకొని మాట్లాడుకుంటూ మనం ఏం చేయాలో ప్రణాళికలు వేసుకుంటున్నామే తప్పితే ఆ రోజైతే తిరగబడి కొట్టేవాళ్ళు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పాడు, నాయన తప్పు చేసిన ఒక క్షణం నువ్వు ఆలోచించినావు అంటే నీలో క్షాత్రం తగ్గిపోతుంది పొమ్మన్నారు. కాబట్టి నువ్వు ఆన్ ది స్పాట్ ఆలోచించవలసినటువంటి ధర్మం నీది కాదు, నువ్వు క్షత్రియుడివి. తొందరపడి చేయవలసినటువంటి ధర్మాన్ని నువ్వు చేసి తీరాలి. ఇదే మనకు పరశురాముడు చెప్పినప్పటికీ ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని. అందుకే వారు ఇదం బ్రాహ్మ్యం అనేటువంటి ఒక సొసైటీని పెట్టి నడుపుతూ బ్రాహ్మ్యాన్నంతా గుర్తు చేస్తూ వస్తుంటారు ఎంవిఎస్ శాస్త్రి గారు. శుభవస్తు. ఇలాగ క్షాత్రం తగ్గటానికి అనేక కారణాలు ఉన్న వ్యాయామము, యోగం. పూర్వకాలంలో చూడండి, యోగాభ్యాస విద్యలు ఈరోజు కొనుక్కుంటే యోగం వస్తుంది. మనం పతంజలి యోగ విద్యల్ని పూర్వకాలంలో గురుకులాల్లో చెప్పేవారు. ప్రాణాయామాది విద్యలన్నీ, ఆసనాలన్నీ ఇంట్లో ప్రతినిత్యము కూడా ఒక భాగంగా ఉండేటువంటివి. ఈరోజు మనము యోగం నేర్చుకోవాలి అంటే అమెరికా పోవాలా, ఋషికేశ్ పోవాలని ఆలోచన చేస్తున్నాం తప్ప మన ఇంట్లో మన పెదనాన్నలు కానీ, చిన్ననాన్నలు కానీ, అత్తమామలు కానీ ఎవరైనా యోగాభ్యాసాన్ని చెప్పించేవారు ఉన్నారా? ఇంట్లో ఒకరైనా ట్రైన్ అయ్యి మన వాళ్ళకు మనం చెప్పిద్దామన్న ఆలోచన మనకున్నదా? దీని టైం కూడా మనం నారాయణ చైతన్యలో చేరిస్తే కాంపిటీషన్లో ఇంకొక ఫస్ట్ ర్యాంక్ వస్తే మా వాడికి అమెరికాలో సీట్ వస్తుంది అని ఆలోచిస్తారు తప్ప మనము ఇటువంటి యోగ విద్యల ద్వారా మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకుందామన్న ఆలోచన ధోరణి ఇప్పటికైనా మనలో రావాలి. అది ఈ కాన్క్లేవ్కు ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కావాలి. ఇలా చెప్తూ పోతే అనేకం హృదయంలో ఆ విచారాలు, ఆ ధార వస్తూనే ఉంటుంది. ఎందుకు క్షాత్రం తగ్గింది అంటే మన విద్యలు మన దగ్గర లేవు. ఇది ప్రధానమైనటువంటి అంశ. మనం తినే ఆహారం బలంగా లేదు, మనకు చుట్టుపక్కల భరోసా ఇచ్చేవాళ్ళు లేరు. పోరాడతాం, భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు?
ఈ 3 ఎప్పుడైతే వస్తుందో క్షాత్రం పరిపూర్ణంగా భారతదేశంలో తాండవిస్తుంది. ఈ 3 తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం మనం భరోసా ఇచ్చి వీటికి కావలసినటువంటి కేంద్రాలన్నీ ఏర్పాటు చేస్తే తప్పకుండా దాంట్లో విద్యార్థులు, ఎందుకంటే ఒక తరం పోయింది అని ఇందాకే మనం చెప్పుకున్నాం. ఈరోజు ఆ తరానికి చాలా ఉత్సాహంతో మన వాళ్ళు ఇట్లా కాకూడదు అనేటువంటి జిజ్ఞాసతో ఉన్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? కొత్త తరాన్ని మళ్ళీ అదే పాత పంధాలు నడపకుండా చదివించాలి. ఆహారం కావాలి కాబట్టి చదివించాలి, భృతి కావాలి. కానీ ఈ తరాన్ని మార్చే ప్రయత్నం యోగ విద్యల ద్వారా, మన శాస్త్ర విద్యల ద్వారా, సంగీత విద్యల ద్వారా, ఆయుర్వేద విద్యల ద్వారా, వైద్యం ద్వారా కూడా మన ఇంట్లో మనం వైద్యం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితి పూర్వం డాక్టర్ దగ్గరికి పోతే తప్ప నొప్పి తగ్గలేని తరం ఈనాటిది. కాబట్టి ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్షాత్రం పరిపూర్ణమైనటువంటి విశ్వరూపం చూపిస్తుంది. అది స్వామీజీ. చివరిగా 2 ప్రశ్నలు స్వామీజీ. ఒకటి, మంత్రం, యంత్రం, తంత్రం, మూఢనమ్మకం. అవునండి. ఏంటంటే మూఢనమ్మకాలు ప్రతి మతంలో ఉన్నాయి. అవును. చాలా విరివిగా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద స్టేజ్ల పైన కూడా అవి కనిపిస్తూ ఉంటాయి. బట్ దాన్ని ఎవరు మూఢనమ్మకం, క్షమించాలి, దాన్ని ఎవరు మూఢనమ్మకం అని మాట్లాడరు. కానీ హిందూ మతానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఎక్కడెక్కడో చూసి లోటుపాట్లను పట్టుకొని మన వాళ్ళు బయట వాళ్ళు అందరూ దీన్ని మూఢనమ్మకాలు అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ మంత్రానికి, యంత్రానికి, తంత్రానికి ఉన్న విలువ, అదేవిధంగా మూఢనమ్మకానికి ఉన్నటువంటి నిర్వచనం. ఇది తమరు అడిగినటువంటి ప్రశ్న ఒక శాస్త్రం, మంత్రశాస్త్రం. అందులో చాలా అంతర్లీనమై ఉన్నటువంటి రహస్యాలన్నిటినీ విడదీస్తే తప్ప మూఢనమ్మకం కాదు అనేటువంటి విశ్వాసం జనంలో కలిగించలేం. కానీ ఒక 2 ప్రయత్నాలు మనం చేస్తాం. అంటే దాంట్లో ఉన్నటువంటిది మంత్రం, తంత్రం, యంత్రం. మంత్రము అనేటువంటిది ఉచ్చరింపదగినటువంటిది, మనస్సులో స్మరించదగినటువంటిది. మననాత్ త్రాజతే ఇది మంత్ర, మంతారం త్రాజతే ఇది మంత్ర. మనస్సు చేత నిరంతరము స్మరిస్తూ మనస్సులో ఉండేటువంటి దుర్గతిని పోగొట్టేటువంటిది మంత్రం. దానికి ఒక చిన్న ఉదాహరణ. పెద్ద పెద్ద బీజాక్షరాలు, పెద్ద పెద్ద మహావిద్యల వరకు వెళ్ళక్కర్లే. పరమాత్మకు ఏదైనా ఒక దుర్వాక్య ప్రతిపాదన చేస్తే మన హృదయంలో జరిగేటువంటి ఒక తీవ్రమైన స్పందన మంత్రమే. పరమాత్మ జపం చేసేటప్పుడు కానీ, పరమాత్మ భజన చేసేటప్పుడు కలిగేటువంటి ఉత్సాహం మంత్రమే. ఎవరైనా మంత్రం చెప్తున్నప్పుడు వినసొంపుగా ఉన్నది అని మనకు అనిపించేటువంటి లయం మంత్రం. మనసులో ప్రేరణాత్మకమైనటువంటి శక్తి మంత్రం. అందుకే గాయత్రీ మంత్రంలో ఒక మాట అంటుంటారు, తన్నో ఏ దేవత ఉంటే ఆ దేవత పెట్టి ప్రచోదయాత్. ఎందుకంటే పూర్ణంగా మనం సభలో అనధికారంగా ఉన్నాము కనుక దాన్ని సంస్కృతార్థంగా తీసుకుంటే తత్, అది, నహ, నాకు ప్రచోదనము కలుగుగాక, భర్గో దేవస్య ధీమహి. మిగిలినటువంటి దేవతలలో ఉన్నటువంటి గొప్పతనము వాళ్ళకి ఎలా వచ్చిందో, దేవతలు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటండి? ఇంద్రియ నిగ్రహం. మనిషికి లేనిది ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఉంది అంటే ఇందాక మనం చెప్పుకున్న ప్రతి పాయింట్కు ఈరోజు సభ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ నిగ్రహం రావటానికే ఇవన్నీ సభలు మనం చేస్తున్నాం. ఎందుకంటే ఉపవాస వ్రతం చేయాలి. ఉపవాసం అంటే తినకపోవటం కాదు, ఆహారాన్ని నియంత్రించటం. జాగరణ చెయ్యాలి. జాగరణ అంటే నిద్రకపోవటం కాదు, మనము ఏదైనా ఒక పట్టుదల పట్టాము అంటే దాని యందు శ్రద్ధగా ఉండటం. దీనికి మూఢనమ్మకాలతోనూ అన్వయం చెయ్యొచ్చు, మూఢనమ్మకంగా కాకుండా కూడా అన్వయం చెయ్యొచ్చు. మంత్రాన్ని దేనికి ఉపయోగించాలి? మహత్యం కోసం ఉపయోగించకూడదు, స్వబలాభివృద్ధ్యర్థం ఉపయోగించాలి. ఈ మంత్రం చెయ్యి ఆ పని అవుతుంది అంటే మూఢనమ్మకం. ఈ మంత్రం చెయ్యి నీకు నిగ్రహత వస్తుంది, ఇది మంత్ర ప్రభావం. మేము మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్రమం తీసుకున్న తర్వాత స్వామివారు ఒక మాట అన్నారు. యంత్రం గురించి చెప్తున్నా. స్వామీజీ శ్రీచక్రంతి మీకు శ్రీ విద్యార్చన వచ్చా అని మమ్మల్ని స్వామివారు అడగటం. ఎందుకంటే ఆ స్మృతులు సభలో ఒకసారి గుర్తు చేసుకుంటే గురువుగారు పక్కన ఉన్నటువంటి భావన కలుగుతుంది కనుక గురుదేవుల్ని స్మరణ చేసుకుంటూ, స్వామీజీ యంత్రాన్ని ఆవరణార్చనలన్నీ మేము చేస్తాము, మీకు శ్రీ విద్య ఉందా అని అడిగారు స్వామివారు. అంటే లేకపోతే సంప్రదాయంగా తీసుకోవాలి.
నేను మీ దగ్గర సంప్రదాయం మనం వచ్చాం, మీరు మా గురువులు, మీరు ఉపదేశిస్తేనే కదా సంప్రదాయం వచ్చేది అని వారి దగ్గర మాట్లాడుతూ శ్రీ విద్యాంతర్గతంగా వారి దగ్గర ఉపదేశం తీసుకుంటూ ఉండగా మాకెందుకో ఒక చోట ఈ ఆవరణలో పైన అమ్మవారు ఉంటారు, కింద భూపురం ఉంటుంది, మధ్యలో అనేకములైనటువంటి ఆవరణ దేవతలు ఉంటున్నారు, వీళ్ళందరినీ మనం ఆరాధించుకుంటూ పైకి పోతున్నాం, ఎందుకు దీని ప్రక్రియ ఏమిటి స్వామీజీ అని చెప్పి మేము స్వామివారిని అడగటం. ఈ ప్రశ్నకు స్వామివారు చెప్పినటువంటి మాట గీతాల్లో ఒక శ్లోకం చెప్పారు స్వామివారు. ఊర్ధ్వమూలమధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం యస్య ఛందాంసి పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఇది అందరికీ తెలుసు కదండమ్మా. పురుషోత్తమ యోగంలో మొట్టమొదటి శ్లోకం స్వామివారు చెప్పారు. ఊర్ధ్వమూలమధశాకం, పైన మూలం ఉంటుంది, కింద శాఖలన్నీ కూడా ఉంటాయి. ఇది దైవికమైనటువంటి బ్రహ్మవృక్షం. యస్య ఛందాంసి పర్ణాని, పర్ణాంసి యస్య ఛంద, ఏ చెట్టుకైతే ఆకులన్నీ కూడా వేదస్వరూపులై ఉన్నాయో, ఏ మూలం పైకుంటుందో, ఏ కాండములైతే పరమాత్మ యొక్క సకల శాస్త్రములు శాఖలుగా ఉన్నాయో అది దేవత వృక్షం. స్వహన తిష్టతీతి అశ్వత్థ. అశ్వత్థం ప్రాహురవ్యయం, అది అవ్యయమై ఉన్నది, వ్యయమై ఉండలేదు. ఆయన దాన్నే ఈ యంత్రంలో నువ్వు చూడు అన్నారు. ఏమిటంటే పైన బిందువు మూలం మనకు అమ్మవారు కనిపిస్తున్నారు, కింద శాఖోపశాఖలుగా దళాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి త్రికోణాది ఘట్టాలన్నీ కూడాను కాండములు. దీన్ని ఎలాగైతే మనం ఉపాసన చేస్తూ ఉంటామో ఆ పరంగా పరమాత్మ యొక్క ఆ వృక్షాన్ని యంత్ర రూపంలో మనం గీసుకొని ముందు బిందువుతో ప్రారంభం చేయాలి, తర్వాత భూపురంతో ప్రారంభమవుతుంది. ఈ విధంగా మనము ఆ యంత్రాన్ని పరమాత్మ మనకు సూచనప్రాయంగా పురుషోత్తమ యోగంలోనే యంత్ర విద్యా రహస్యాన్ని అంటే మంత్రోపాసకులకు ఈ విధంగా దీన్ని భావించి చేసినట్టయితే అక్కడ బ్రహ్మమయమైనటువంటి దేవత సాక్షాత్కరిస్తుందయ్యా. కాబట్టి ఈ భావనతో మనం ఉపాసన చెయ్యాలే తప్ప మూఢనమ్మకంతో చేస్తే అది మూఢనమ్మకమే, విశ్వాసంతో చేస్తే అది విశ్వాసమే, భక్తితో చేస్తే అది భక్తే, కోరికలతో చేస్తే నిష్ప్రయోజనం. కాబట్టి యద్భావం తద్భవతి అని శ్రీ విద్యలో మనకు ప్రధానమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి రాజం, మంత్రరాజం, విషయరాజం. యద్భావం తద్భవతి. దేవత దగ్గర నువ్వు ఏ భావనతో కూర్చుంటే ఎదుటివాడు ఇది మూఢనమ్మకం అని చెప్తే విశ్వసించాల్సిన పని లేదు. ఈ మంత్రం వృధా అంటే నమ్మాల్సిన పని లేదు. ఈ యంత్రము చేయకూడదు అంటే దాన్ని విశ్వసించాల్సిన పని లేదు. మరి దేన్ని విశ్వసించాలి అంటే మన ఆచార వ్యవహారాల్లో లేనివి పట్టకూడదు, ఉన్నవి వదలకూడదు. ఇది గురువులు మనకు చెప్తున్నటువంటి శంకర భగవత్పాదులు సాక్షాత్తు మనకిచ్చినటువంటి ఆరాధనా విధానంలో శ్రీయంత్ర ఆరాధనా విధానం. పురుష దేవతకు లింగారాధన, మూర్తి ఆరాధన, శాలిగ్రామ ఆరాధన, తర్వాత మనకు స్ఫటికలింగార్చన విధానాన్ని ఇచ్చారు కనుక ఈ మూడిటి కంటే మించిగా మనం చేసేది కూడా ప్రపంచంలో ఏం లేదు. చంద్రమౌళీశ్వర ఆరాధన చేసి తీర్థం తీసుకున్నా, శాలిగ్రామ ఆరాధన చేసి తీర్థం తీసుకున్నా, శ్రీచక్రాన్ని అర్చించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పూర్తిగా పొందుతున్న ఆమ్నాయ పీఠాల్లో జరిగేటువంటి అర్చనలు ఈ మూడే. అందుకే నవరాత్రాలు, శివరాత్రాలు, ఈ విష్ణు పర్వాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా మనము అర్చనా విధానాదులతో కైంకర్యాదులతో అర్చిస్తూనే ఉంటాం. మిగిలినవి ఏవైతే ఉంటాయో కొత్త లేని సంప్రదాయాన్ని కొత్తగా తీసుకొని వచ్చేటువంటి దాని గురించి మాత్రమే మనం ఈ విషయాలను మాట్లాడుకోవాలి. కనుక లేని దాన్ని చేయటానికి లేదు. గురువులు మనకు దేశంలో ఆచారంగా పెట్టదాన్ని మనం ఆచరించడానికి వీలు లేదు. ఉన్నదాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కాకపోతే యద్భావం తద్భవతి. కాబట్టి ఆ భావంతో అందరూ కూడా సద్భావనతో ఆచరణ చెయ్యాలి, ధర్మాన్ని కాపాడాలి. పూజలో ధర్మం దాగి ఉంది అని విద్యారణ్యుల వారు ఒక మాట చెప్పారు. లోకంలో ఎందుకంటే పూజలు చేయాల్సి వస్తుంది అనేటువంటి మాటను మనం శంకర విజయాన్ని మనం తెలుసుకుంటూ వస్తే శంకర భగవత్పాదాదులు కూడా ఇన్ని యంత్రాలు ఎందుకు పెట్టారు, ఇంత సంప్రదాయాన్ని మనకి ఎందుకు ఇచ్చారు. విద్యారణ్యుల వారు వేదభాష్యం రాస్తూ అనేక గ్రంథాలు కూడా వారు రాయటం జరిగింది. వాస్తు ఉన్నదా లేదా అని నిరూపించడానికి శృంగేరిలో 12 మాసాలకు 12 సూర్యుళ్ళు పడేటట్టుగా ఒక దేవాలయ నిర్మాణాన్ని చూపించి వాస్తు అనేటువంటిది సత్యమని విద్యారణ్యులు వారు నిరూపించారు. జ్యోతిష్ శాస్త్రాన్ని విద్యారణ్య జ్యోతిష్ శాస్త్ర గ్రంథం మన జ్యోతిష్య మాధవీయం అనేటువంటి ఒక గ్రంథం మనకున్నది. వేదానికి అర్థాన్ని ప్రతిపాదించే విద్యారణ్యం మహాగ్రంథం మనకున్నది. శంకర భాష్యం, ఉపనిషత్తులకు భాష్యం ఉన్నది. ఏ విద్య మూఢనమ్మకం అయితే కాదు. ఇది మనకు పురాణంగా చెప్పినటువంటి పౌరాణికుల యొక్క సంపద. అద్భుతం, అద్భుతం, అద్భుతం.
ఇంకేమన్నా ప్రశ్నలు? చివరిగా ఒక ప్రశ్న స్వామిజీ. అందరం కూడా కోరుకుంటా ఉన్నాం, మేమందరం కూడా విశ్వగురు భారత్ కావాలి, అఖండ భారత్ కావాలి అని అంటూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు తోడుగా రాజకీయ నాయకులు, ఎందుకంటే వాళ్ళకి సరదా మేము అరుస్తూ ఉంటే, ఎందుకంటే ఆ అరుపులన్నీ ఓట్లుగా మారాలి అని చెప్పేసి వారి ఉద్దేశం. అందుకోసం అని చెప్పి మాకు ఇష్టం ఏదైతే దాని గురించి వాళ్ళు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అఖండ భారత్ అని, విశ్వగురు భారత్ అని మేము అరుస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ నిజంగానే అఖండ భారత్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదా విశ్వగురు భారత్ అయ్యే అవకాశం ఉందా? అవ్వాలి అంటే మేము ఒక సాధారణ సనాతన ధర్మ పౌరునిగా మా బాధ్యత ఏంటి? విశ్వగురువుగా భారతదేశము ఇతపూర్వమే నిర్ణయింపబడి ఉన్నది అని మనకు పురాణాలన్నీ కూడా ప్రమాణాలతో నిరూపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా విశ్వగురు స్థానానికి వేరే వాళ్ళు ఒప్పుకున్నంత మాత్రాన భారతదేశం విశ్వగురు స్థానంలో లేకపోలేదు. మనం ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. కానీ విశ్వగురు స్థానానికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నము ఆదిశంకరుల కాలంలోనే, ఆదిశంకర భగవత్పాదులు ప్రయత్నం చేసి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు అంటేనే అప్పట్లోనే విశ్వగురు స్థానాన్ని మన భారతదేశం పొంది ఉన్నది. ఇది నిష్ఠప్రచమైనటువంటి వాక్యం. సర్వజ్ఞ స్థానం ఆనాటికి భారతదేశంలో వారికి మించినటువంటి ప్రజ్ఞాశాలి ఇంకొకరు లేరు. విశ్వగురుత్వము అంటే దేనినైనా సరే పరిష్కారాలతో నిరూపించగలిగి సమాధానాన్ని చెప్పగలిగినటువంటి స్థానమే విశ్వగురు స్థానం. అంతే కదండి. ఈ రోజైనా సరే వారు ఇచ్చిన గ్రంథాలన్నీ మనకు పదిలంగా ఉన్నంత కాలము, వారి విద్యను అభ్యసిస్తున్నటువంటి కాలము, ఇంకా భవిష్యత్తుకు మనం అందించేటువంటి కాలము భారతదేశం విశ్వగురు స్థానమే. సందేహం లేనటువంటి వాక్యం. వారి గ్రంథాలు ఉన్నంతకాలం విశ్వగురు స్థానంలోనే. ఎక్కడెక్కడి వాళ్ళైనా సరే భగవద్గీత, కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి భగవద్గీత ఈనాడు దేశాల్లో, పలు దేశాల్లో, రష్యా లాంటి దేశాల్లో, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో భగవద్గీత మారుమోగుతున్నది అంటే విశ్వగురు స్థానంలో భారతదేశం ఉందా లేదా చెప్పండి. కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అనేటువంటి పదం భారతదేశంలో ఉన్న యతులకు మాత్రమే లభిస్తున్నది. విశ్వంలో ఉన్నటువంటి వారికి ఎవరికి ఆ భావన కలగటంలే. అందుకే భారతదేశంలో ఎంతవరకు జగద్గురు శబ్దం నినాదం నిలబడుతూ ఉంటుందో అంతవరకు భారతదేశం విశ్వగురుత్వ స్థానమే. సందేహం లేనటువంటి వాక్యం. అఖండ భారత్, అఖండ భారతం. ఎందుకంటే ప్రజ్ఞానం మిగిలిన వారు ప్రాకృతికమైనటువంటి ప్రజ్ఞను, అంటే నేచర్ ఫోర్స్ని కంట్రోల్ చేసేటువంటి సైంటిస్టులు 1,000,000 మంది రావచ్చు గాక, టెక్నాలజీని కనిపెట్టేటువంటి ఇన్వెన్షన్స్లు వేలాది కోట్ల మంది రావచ్చుగాక, వైద్యాన్ని ఇచ్చేటువంటి అనేక ప్రక్రియలు కొన్ని కోట్ల మందిలు సంఖ్యలో పుట్టుగాక, కానీ ఆధ్యాత్మిక విద్యను చెప్పేటువంటి స్థానం ఒక భారతదేశం మాత్రమే. ఎవరికైనా ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఫారిన్ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా, చాలామంది కుంభమేళాలో మనం చూస్తుంటాం, ఫారిన్ వాళ్ళందరూ కూడా నిత్య నూతనంగా వయస్సులో ఉన్నటువంటి యవనంలో ఉన్న వాళ్ళందరూ కూడా సన్యాసాన్ని తీసుకుని వస్తున్నారు. కారణం ఏమిటి అంటే దానికి కారణం మనం చెప్పలేము, కానీ ఎక్కడో వారికి జరిగినటువంటి ఒక చిన్నపాటి పరామర్శ దీనికి కారణం. చూడకూడనిది చూడటం కానీ, కలగకూడనటువంటి భావన కలగటం కానీ వైరాగ్యానికి కారణమవుతుంది. కాబట్టి వాళ్ళ జీవితంలో ఏదో చూసేసి కావలసింది ఇంకా ఏదో వాళ్ళకి అసంతృప్తిగా ఉన్నది, కానీ ఎక్కడ వెతికినా దొరకటం లేదు. మరి ఎక్కడ వెతికితే దొరుకుతుంది అనేటప్పటికీ వారికి పురాణ గ్రంథాలనన్నీ అక్కడి నుంచి ఆత్మపరామర్శ ద్వారా గ్రంథ పరిశీలన ప్రారంభం చేస్తే అది చిట్ట చివరికి తీసేటువంటి దారి సన్యాసం వైపే ఉంటుంది. కాకపోతే దీనివల్ల ఒక మహాప్రమాదం ఉన్నది. సరైనటువంటి గురువు వ్యవహారం లేకుండా ఇటువంటి దీక్షల్ని లోకంలో మనము ఆమోదిస్తే సమస్యలు సనాతన ధర్మం కూడా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఉన్నది కనుక గురు శుశ్రూషయ విద్య, ఏదైనా సరే గురువుల యొక్క ఆమోద సహకారము చేత, కొంతకాలం వారి యొక్క సాహచర్యము చేత సుప్రసిద్ధమైనటువంటి దీక్షగానే ఒకసారి తీసుకుని ఊరి మీద వెళ్ళిపోతూ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అనేటువంటిది సబబు కాదు. సమాప్తయింది. మా ప్రశ్నలకి అవకాశం లేదు, క్షమించాలి. పట్టుఫేకే
మీరు అడిగిన ప్రశ్నకు సారాంశం పూర్తిగా మాకు అర్థమైందమ్మా. కాకపోతే దీన్ని మన సనాతన హిందూ సభలో ఒకసారి పునః విచారించి దాని గురించి కూడా నిర్ణయం తీసుకోవాలి మనం. ఎందుకంటే కేవలము విదేశీయులైనటువంటి వారు దీక్ష తీసుకొని ఇటువంటి వాటిలో నిష్ణాతులై ఈ లోకంలో మనకు బోధించేటువంటి పరిస్థితి అంతవరకు వెళ్ళక్కర్లేదు. మన వారిలో కూడా సామర్థ్యాన్ని బట్టే మనం ఈ విద్యలను ఉపదేశించాలి అని మనకు గ్రంథాది అనేక విషయాలు చెప్తూ ఉన్నాయి. గ్రంథ విషయాలన్నీ అలాగనే చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇది మనం కేవలం ఒక్కసారి ఒక సమాధానంతో మీ మనస్సు సంతృప్తి పడేటువంటిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం చేసాం, ఇప్పటికీ 6:30 అయింది, మళ్ళీ మఠంలో అనుష్ఠానానికి వెళ్ళాలి మేము. కాకపోతే దీని గురించి ఒకసారి మన అమోఘ దేశపతి గారు వారు చెప్పినటువంటి సమస్యను మనం రాసుకొని ఒకసారి మళ్ళా మేధావులైనటువంటి మన వారితో కూర్చొని దీనికి ఎటువంటి ప్రభుత్వం పరంగా, ఎందుకంటే అమ్మ మన భారతదేశంలో స్వేచ్ఛ ఉన్నది, రాజకీయ ప్రభావం ఉన్నది. ఈ విద్యలను అభ్యసించద్దంటే ఒక కేసు, అభ్యసించమని చెప్పేటువంటి వారి దగ్గర కూడా కొద్దిగా మనకు ఆలోచన చేయించేటువంటి రాజ్య పాలన మనకు రావాలి. ఇదంతా కూడా ఒకసారితో అయ్యేటువంటి పని కాదు. కాబట్టి మరల దీని గురించి మనం మాట్లాడదాం తప్పకుండా. ధన్యవాదాలు స్వామి. ప్రశ్నలకు ఎందుకు సమయం ఇవ్వలేదు అంటే మేము ఆలస్యంగా నడుస్తున్నది. మేము మళ్ళీ ఈవేళ శ్రీపంచమి మఠానికి వెళ్ళి అనుష్ఠానం చేసుకోవాలి. తెల్లవారి 2 గంటలకు బయలుదేరి మేము ఉరుకుందకు వెళ్ళి రేపు రాత్రికి తిరిగి వచ్చి మళ్ళీ మా గురువుగారి యొక్క పట్టాభిషేక ప్రక్రియ రేపు గురుపాదుక పూజ చేసుకోవాలి. ఇంకా మాకు నిన్నటి నుంచి నిద్ర లేదు, ఈవేళ ఉపవాసం, మళ్ళీ రేపు రాత్రికే భోజనం కనుక ఈసారిగా మొదటిసారిగా వచ్చాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మనం ప్రశ్నోత్తరాలుగా కాదు సత్సంగంగా చేసుకుందాం. తప్పకుండా మన సనాతన ధర్మంలో అనేక విషయాలు చర్చించుకుందాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే. అందరూ ఒకసారి లేచి ధర్మాన్ని మనకు అందించటము అంటే పరంపరలా కాపాడుకుంటూ మన వరకు తీసుకువచ్చినటువంటి మన ఆర్ష ధర్మానికి, భారతీయ సనాతన ధర్మానికి ఒకసారి జై భారత్ మాతాకి, జై సనాతన ధర్మానికి, జై శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. రామనామంతో ఎందుకు ఈ ప్రక్రియ మేము చేయించాము అంటే ఇతపూర్వం వరకు ఎన్ని ప్రారంభం చేసినా ఆ ఒక్కసారికి నిలిచిపోయేవి. కానీ అమోఘ దేశపతి గారి పట్టుదల చాలా అభిమన్యుడి పట్టుదల వారిది. ఒక 2-3 సంవత్సరాల నుంచి వారి యొక్క కార్యక్రమాలన్నీ చూస్తున్నాం. మొన్న వరంగల్లో వారు మాకు పరిచయం కావటం, ఇలాగా కాంక్లేవ్ చేస్తున్నాను స్వామీజీ, మీరు వచ్చి ఏదైనా 2 విషయాలు చెప్పాలి అంటే మీ పద్ధతి మాకు బాగా నచ్చిందయ్యా, తప్పకుండా మేము వస్తాము, అందరితో కూడా భారత వీర పౌరుల్ని ధర్మము కొరకు పోరాడేటువంటి ఆ దేవతాత్మల్ని మేము చూడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ రావటం, మా వాణి వినిపించటం కాదు. అందరూ కూడా మరల మనం ఇట్లాంటి సభల్లో కలుసుకుంటూ సనాతన ధర్మ అనేక విషయాలు ఆర్షప్రోక్తములైనటువంటి అనేక జీవిత విధానాలను తెలుసుకుంటూ ముందుకు మన ధర్మాన్ని తీసుకెళ్తాం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు గవాం సంరక్షణమస్తు. హరి ఓం తత్సత్. ప్రోమో ప్రారంభం చేద్దాం. ఎట్లా చేయాలి? ఇదిగోండి, ఇందాక మేము వారితో మాట్లాడుతూ చెప్తున్నట్టుగా సనాతన స్కూల్ పాఠశాల, పూర్వం కాలంలో గురుకులాలు ఎలాగైతే మనకు విద్యలను బోధిస్తూ ఉండేదో, ఈరోజు విద్యకు బాధపడవలసినటువంటి పరిస్థితి. ఎల్కేజీ చదివించాలి అంటే 2 లక్షలు కావాలి, 5th క్లాస్ వరకు చదివించాలి అంటే 5 లక్షలు కట్టాలి. ఇక ఇంటర్ నుంచి వస్తే కోట్లు కట్టుకోవాలి. ఎంబీబీఎస్సా, ఎఫ్ఆర్సిఎస్సా, లేకపోతే ఇంజనీరింగా, సిఏనా, అది ఎప్పటికీ కొన్ని జీవితాంతం చదివే విద్యలు ఉంటాయి. అట్లా ఏది కాకుండా చదువుకున్న ప్రతి అక్షరం ఉపయోగపడే విద్య ఏదైనా ఉన్నది అంటే మన భారతదేశంలో శాస్త్ర విద్యలు, సనాతన విద్యలు.
లైవ్లో 47,000 మంది చూస్తున్నారంట ఈరోజు మన కాంక్లేవ్ని. నిజంగా చూస్తున్నటువంటి సో అమ్మవారు వచ్చింది, ఇది అభివృద్ధి కోట్ల మందికి విద్యా జ్ఞానాన్ని ప్రసాదించాలి. ఆ స్కూలుకు ఈవేళ ఫస్ట్ స్వామివారి అనుగ్రహంగా ఈవేళ వారికి మేము ఒక రహస్యమైన పత్రాన్ని ఇచ్చాము. అది చెప్పుకోకూడదు, అది ఆరంభం, మదన పంచమి. ఆ స్కూలు అమ్మవారి యొక్క సాక్షాత్తు ఒడి కావాలి అని వారిని ఆశీర్వదిస్తున్నాం. పోయే పిల్లలకు శాస్త్రాన్ని లాలిపాటలా పాడాలి, వారు శంకర భాష్యంలా బయట రావాలి, నేటి కాలంలో అర్జునుడి గాంధీవన్లా టంకారావం చెయ్యాలి. ఇదే మా ఆశీర్వచనం.